కేసీఆర్ కోలుకొని బయటకు రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కొంతకాలంగా డీలా పడ్డ గులాబీ సైన్యం నూతన ఉత్తేజంతో పనిచేస్తాము అంటున్నారు. పార్టీ ఓటమి తర్వాత జరుగుతున్న పరిణామాలతో కారు పార్టీ నేతలు కంగారు పడ్డారు. కేసీఆర్ కోలుకొని బయటకు రావడంతో తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్న హుషారుతో ఉంది పార్టీ క్యాడర్. కేసీఆర్ సైతం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ అయి పలు కీలక సూచనలు చేసేసరికి లీడర్లంతా నెమ్మదిగా సర్దుకుంటున్నారు. మీరు అట్లెళ్ళండి తుంటి ఎముక విరగడంతో చాలా కాలంగా విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్ గురువారం రోజున గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కర్ర సాయంతో నడుచుకుంటూ బయటకు రావడంతో గులాబీ సైన్యం ఆనందంలో ఉంది. అయితే పార్టీ నేతల తీరుపై ఇంతకాలం జరుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పెట్టారు. కొందరు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కావడం పార్టీలో పెద్ద దుమారం రేగింది. దీంతో ఎవరికి వారు తమను తాము సమర్థించుకునే పనిలో పడ్డారు. గతంలో కేసీఆర్ సర్కార్ 2 పర్యాయాలు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ సైతం అదే అస్త్రం ప్రయోగిస్తుంది అంతా భావించారు. దీంతో గులాబీ పార్టీ పెద్దలు అలర్ట్ అయ్యారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో నందినగర్లోని తన నివాసంలో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు కీలక వ్యాఖ్యలు చేశారట కేసీఆర్. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని, ఏదో చెబితే విని ట్రాప్ లో పడొద్దని సూచించారు. మంచి ఆలోచనతో ప్రభుత్వ పెద్దలను కలిసినా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. అభివృద్ధి కోసం మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వాలని, కానీ అది ప్రజల మధ్య ఇవ్వాలని సూచించారు. సీక్రెట్ గా ఎవరిని కలవొద్దని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 1-2 సీట్లు కూడా రావని జరుగుతున్న ప్రచారంపై కేసీఆర్ ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పారని తెలుస్తోంది. 6 నుంచి 8 సీట్లు బీఆర్ఎస్ వస్తాయని సర్వేలు చెబుతున్నాయని అన్నారట. ధైర్యంగా ఎన్నికల బరిలో కొట్లాడాలని సూచించినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలుపుతున్నారు. బీఆర్ఎస్ ను బొంద పెడతామని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనల్ని ప్రజలు గమనిస్తున్నారని, ఓపికతో పని చేసుకుంటూ వెళ్లాలని తెలిపారు. బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుంది అన్నారు. కేసీఆర్ రాకతో పార్టీ నేతల్లో ఉత్సాహం ఉంటే ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరిని నొప్పించకుండా తన పని తాను చేసుకునే ప్లాన్ లో ఉన్నారు. రాజకీయాల్లో చాణక్యుడిగా వ్యవహరించే కేసీఆర్ రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన జోస్యం చెప్పారట. ఈ సర్కార్ ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని అంచనా వేశారట. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదన్నారట. బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషిద్దామని ఎమ్మెల్యేలను కేసీఆర్ ఉత్సాహపరిచారట. మొత్తానికి పార్టీ నేతలు క్యాడర్లో ఉత్సాహం నింపడంతో పాటు తన ఎమ్మెల్యేలతో సామరస్యంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. కేసీఆర్ బయటికి రావడంతో గులాబీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏమంటున్నాయి? స్వీకారం చేసిన అనంతరం ఆయన కర్ర సాయంతో నడుచుకుంటూ రావడం, ఆయన ఆరోగ్యం దోచపడుతుందని చెప్పి తెలుసుకోవడంతో కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కొంత ఆనందం వ్యక్తం అవుతుంది. పార్టీ శ్రేణుల్లో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నైరాశ్యంలో ఉన్నటువంటి క్యాడర్ కూడా కొంత కొత్త ఉత్సాహం వస్తుందని చెప్పేసి పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. ఇక్కడ నుంచి సార్ రెగ్యులర్ గా తెలంగాణ భవన్ కు వస్తారు, పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారని చర్చ అయితే పార్టీ నాయకత్వానికి కొంత ఉత్సాహాన్ని ఇస్తుంది. మరోవైపు పార్టీ నేతలంతా కూడా రానున్న రోజుల్లో లోక్సభ ఎలక్షన్స్ ప్రిపరేషన్ లో భాగంగా ఇప్పటికే లోక్సభ నియోజకవర్గాల వారిగా రివ్యూలు కూడా కంప్లీట్ చేసుకున్నారు. మరోవైపు ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా పార్టీ వైపు గెలిచిన చోట విజయోత్సవ సభను, ఓడిపోయిన చోట పార్టీ లోటుపాట్లకు సంబంధించిన రివ్యూను కొనసాగిస్తూ వస్తారు. ఈ సమావేశాలకు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా ఎక్కడికక్కడ హాజరవుతూ పార్టీలో జరిగినటువంటి లోటుపాట్లను చర్చించుకుంటూ రానున్న రోజుల్లో పార్టీని ఏ విధంగా స్ట్రెంథెన్ చేసుకోవాలనే విషయం పైన కూడా చర్చిస్తూ ఉన్నారు. ప్రధానంగా కేసీఆర్ నిన్న పార్టీ నేతలందరితో కూడా సమావేశమయ్యారు. ఒకవైపు అసెంబ్లీలో ఆయన గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అసెంబ్లీ హాల్లోనే పార్టీ నేతలు కలుసుకుని ఆ తర్వాత ఎమ్మెల్యేలందరితోటి ఆయన నందినగర్ నివాసంలో సమావేశమయ్యారు. ఆ తర్వాత వారికి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి మైండ్ గేమ్ లో, వాళ్ళ ట్రాప్ లో పడకుండా ఖచ్చితంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున కూడా నాయకులను చేర్చుకున్నారు కాబట్టి, ఎమ్మెల్యేలు చేర్చుకున్నారు కాబట్టి ఇదే ట్రాప్ లో ఇప్పుడు బీఆర్ఎస్ నేతల మీద కాంగ్రెస్ ప్రయోగించే అవకాశం ఉంది. పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే
ఆ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన తర్వాత వాళ్ళంతా కూడా పార్టీ మారుతారనే ఒక చర్చ కొనసాగి దీంతో పార్టీలో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది. మీరు ఎవరి వద్దకు వెళ్ళినా కూడా, మంత్రుల వద్దకు వెళ్ళినా, సీఎం వద్దకు వెళ్ళినా కూడా ఖచ్చితంగా పార్టీకి సమాచారం ఇవ్వండి, మీడియాకు సమాచారం ఇవ్వండి. మీరు ఏ అంశాలపైన వారిని కలుస్తున్నారో పూర్తి సమాచారం ఇచ్చి కలిస్తే ఎలాంటి గందరగోళానికి ఆస్కారం ఉండదనే విషయంగా కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ వేసే ట్రాప్ లో మీరు పడద్దు, ఖచ్చితంగా వచ్చే లోక్సభ ఎలక్షన్స్ లో మనం ఖచ్చితంగా మనకి ఇలా ఒక్క సీటు కూడా రాదని చెప్పి వారు చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఖండిస్తూనే మనం క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు పనిచేద్దాము. ఖచ్చితంగా 7-8 స్థానాల్లో మనకు బలమైనటువంటి అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది, దానికి అనుకూలంగా పనిచేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పినట్టుగా తెలుస్తుంది. మరోవైపు వ్యూహాత్మకంగా పార్టీ ఎమ్మెల్యేలను ఎవరిని కూడా నొప్పించకుండా ఖచ్చితంగా తాను చాలా మంది ఎమ్మెల్యేలంతా కూడా వివిధ పార్టీల నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చి ఇక్కడ పలుమార్లు గెలిచిన వారు ఉన్నారు. ఖచ్చితంగా వారందరూ కూడా రాజకీయ అవకాశం కోసం పార్టీలో వారంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి మూడోసారి మనం ఓడిపోయాము, ఇలాంటి ఎవరు కూడా మీరు దిగ్భ్రాంతి చెందొద్దు, రానున్న రోజుల్లో మనం మళ్ళీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్న ధీమాని ఎమ్మెల్యేలకు కల్పించే ప్రయత్నం చేస్తూనే వారిని ఎవరిని కూడా నొప్పించకుండా ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యేలు ఒకవైపు మంత్రుల్ని కలిసినప్పుడు కూడా, సీఎంని కలిసినప్పుడు కూడా మీ నియోజకవర్గాల్లో ప్రజల సమక్షంలో కలవండి. మీరు ఏ అంశాలపైన వారిని కలిసి అభివృద్ధి కోసం నిధులు కోరుతున్నారో దానికి సంబంధించినటువంటి లెటర్ హెడ్ తయారు చేసుకొని పోయి జనం సమక్షంలో ఇచ్చి దాన్ని విస్తృతంగా ప్రచారం చేసుకోండి అని చెప్పేసి కూడా గత ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వారికి చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనికి తోడు ఒక గందరగోళ పరిస్థితిలోకి పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే ఒక ప్రచారం ఉంది. దానికి చెక్ పెట్టడంతో పాటు పార్టీ ఎమ్మెల్యేలకు నేను ఉన్నానని ఒక ధైర్యాన్ని, భరోసాని కల్పించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు. ఇక కేసీఆర్ రెగ్యులర్ గా రోజువారీ కార్యక్రమాల్లోకి, పార్టీ యాక్టివిటీస్ కి ఆయన రోజు పార్టీ కార్యాలయానికి వస్తారని చెప్పి చర్చ కొనసాగుతుంది. ఆయన ఇప్పుడిప్పుడే ఆయన వైపు హిప్ రిప్లేస్మెంట్ నుంచి, ఆయన సర్జరీ నుంచి కోలుకున్నటువంటి కేసీఆర్ కర్ర సాయంతో నడుస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఆయన మరింత యాక్టివ్ గా పాలిటిక్స్ లో పాల్గొనే అవకాశం ఉంది. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నాటికి మనం మరింత చురుగ్గా వ్యవహరిస్తాము, వ్యూహాత్మకంగా ప్రభుత్వంపైన దాడి చేస్తాము. ప్రభుత్వము ఇచ్చినటువంటి హలవికాని హామీలు జనంలోకి వెళ్లి వారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరింతగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా నెరవేరే పరిస్థితి ఉంటుంది. వీటి జనంలోకి వెళ్లి మనం చెప్తాము, ప్రజల్ని ఒకవైపు అవేర్నెస్ తీసుకొద్దాము. మనం ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ విషయాల పట్ల, వాళ్ళు చేస్తున్న లోటుపాట్ల పట్ల ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేద్దామని చెప్పేసి కూడా పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ చెప్పినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. దానికి తోడు వారిలో ఒకవైపు నేను ఖచ్చితంగా మీ వెంటే ఉన్నాను, వచ్చే రోజుల్లో అసెంబ్లీకి వస్తాను, వివిధ సమావేశాలకు మీ వెంటే ఉంటానని చెప్పేసి పార్టీ ఎమ్మెల్యేలకు కొంత ధీమా కల్పిస్తూనే రానున్న రోజుల్లో పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా పార్టీ మారకుండా, ఇతర పార్టీల ట్రాప్ లో పడకుండా, పార్టీ మారకుండా వారిని బీఆర్ఎస్ పార్టీలోనే బలంగా తనతో పాటు ఉంచుకోవడం ప్రయత్నం అయితే కేసీఆర్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఒకవైపు లోక్సభ ఎలక్షన్స్ ని ఖచ్చితంగా ఫేస్ చేయడం కోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తూనే పార్టీకి సంబంధించినటువంటి నేతలందరినీ కూడా కలిసికట్టుగా ఏకతాటిపై తీసుకెళ్లి, మరోవైపు ఈ ప్రభుత్వం చాలా కాలం కొనసాగే అవకాశం లేదు, వారు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరిన్ని ఒకవైపు కష్టాల్లో పడే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాము, తొందరపడద్దు, మనం వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్ని ప్రజలకు గుర్తు చేస్తూ జనంలో ఉందామని చెప్పేసి ఎమ్మెల్యేకు ఒక ధీమా కల్పించే ప్రయత్నం అయితే కేసీఆర్ చేసినట్టుగా తెలుస్తుంది. దానికి తోడు ఖచ్చితంగా రానున్న రోజుల్లో పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటాను, మీరంతా కూడా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలతోటి కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. శీల స్వామి, ఇప్పటి వరకైతే మనం చూసుకున్న దాని ప్రకారం కేసీఆర్ వచ్చేటప్పుడు కర్ర సాయంతో రావడం జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా కోలుకున్నట్లయినా రెగ్యులర్ గా ఇంకా పార్టీ శ్రేణులతో ఆయన మమేకమవుతూ ఉండే అవకాశాలు ఉన్నాయా, మళ్ళీ రెస్ట్ తీసుకునే అవకాశం ఉందా? అంటే శీల ప్రధానంగా 2001లో బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా, టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా 2014 వరకు టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీగా పనిచేసింది. ఆ తర్వాత 2014లో అధికారం రావడంతో కూడా 10 సంవత్సరాల పాటు ప్రభుత్వంలో ఒక అధికారం ఉన్నటువంటి పార్టీగా కొనసాగుంది. ఇక నుంచి పూర్తి స్థాయిగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ పార్టీ కొనసాగనుంది. ఇది బీఆర్ఎస్ పార్టీకి కొత్త పాత్రగానే చెప్పవచ్చు. ఒకవైపు కేసీఆర్ రాష్ట్రంలో ప్రభుత్వం పోయింది, పార్టీ ఓడిపోయిన ఒకవైపు విషయం ఒకవైపు ఉంటే, కేసీఆర్ అనారోగ్యం గురి కావడం, ఆయన ఒకవైపు సర్జరీకి ఆయన వారాల తరబడి రెస్ట్ తీసుకునే పరిస్థితి రావడం పట్ల కొంత పార్టీ శ్రేణుల్లో కొంత నైరాశ్యం ఏర్పడింది. ఆయన అనారోగ్యం గురి కావడం పట్ల కార్యకర్తలు కొంత గందరగోళంలో ఉన్నారు, ఆవేదనలో ఉన్నారు. అలాంటి కేసీఆర్ ఇప్పుడు కోలుకొని మళ్ళీ ఆరోగ్యంగా త్వరగా తిరిగి రావడంతో కూడా పార్టీ నేతలు కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ కనుక రాజకీయ క్షేత్రంలోకి వచ్చి మళ్ళీ తాను ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అధికార పార్టీ పైన ఆయనదైన శైలిలో, తనదైన శైలిలో ప్రభుత్వం పైన విమర్శలు కావచ్చు, సలహాలు సూచనలు ఇచ్చే విషయంలో ఆయన చాలా సూటిగా ధాటిగా వ్యవహరిస్తారు. కాబట్టి కేసీఆర్ వస్తే పార్టీకి మరింత ఉత్సాహం వస్తుంది, ఆయన మరింత పార్టీ శ్రేణుల్ని, నాయకత్వాన్ని కూడా ముందుకు తీసుకెళ్తారన్న ధీమాలు అయితే పార్టీ నాయకత్వం ఉంది. కేసీఆర్ రోజువారీ కార్యక్రమాల్లో మళ్ళీ యథావిధిగా పొలిటికల్ యాక్టివిటీని ఆయన మరింత దూకుడుగా తీసుకెళ్తే ఖచ్చితంగా పార్టీకి రానున్న రోజుల్లో మరింత ఫ్యూచర్ ఉంటుంది. మరింత చాలా మంది ఏదైతే ఓడిపోయామని దిగ్భ్రాంతులు పార్టీ శ్రేణులు ఉన్నాయో వారందరూ కూడా కొత్త ఉత్సాహంతో పనిచేసే అవకాశం ఏర్పడుతుందని చెప్పేసి భావిస్తారు. అందులో భాగంగానే కేసీఆర్గా రోజువారీగా పార్టీ రాజకీయ కార్యక్రమాలకు పాల్గొంటే మాకు మరింత ఉపయోగపడుతున్న ఉద్దేశంతో పార్టీ నేతలు కూడా ఉన్నారు. శీల రైట్. థ్యాంక్ యూ స్వామి.